లంచార్ న్యూస్ కి స్వాగతం. కవిత స్థాపించిన తెలంగాణ రక్షణ సేనకు సరికొత్త సవాల్ ఎదురవుతోంది. కవిత కొత్త పార్టీ టీఆర్ఎస్ పేరుకు ఊహించని బ్రేక్ పడేటట్లు కనిపిస్తోంది. ఆ పేరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మహారాష్ట్ర పార్టీ రంగంలోకి దిగింది. కవిత ప్రకటన కంటే ముందే టీఆర్ఎస్ పేరు కోసం ఈసీని సోలాపూర్ నేతలు ఆశ్రయించారు. టీఆర్ఎస్ పేరుపై అభ్యంతరాలు ఉంటే తెలపాలంటూ పేపర్లలో కవిత యాడ్ ఇచ్చారు. కవిత ఇచ్చిన యాడ్పై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. మరోవైపు కవిత పార్టీ పేరుకు బీఆర్ఎస్ నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తం అవుతోంది. ఈ పేరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈసీకి బీఆర్ఎస్ అధికారికంగా ఫిర్యాదు చేసింది. ఉద్యమ సమయంలో తెలంగాణ సెంటిమెంట్తో టీఆర్ఎస్ పేరు ముడిపడి ఉందని బీఆర్ఎస్ చెబుతోంది. టీఆర్ఎస్ పేరుపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కవిత టీఆర్ఎస్ పార్టీకి అడ్డంకులు ఎదురవుతున్నాయి. పూర్తి సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, కల్వకుంట్ల కవిత స్థాపించిన రాజకీయ పార్టీ టీఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన ఈ పేరుకు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఏప్రిల్ 25వ తారీఖు కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్ పార్టీని ఆమె అనౌన్స్ చేశారు. తెలంగాణ రక్షణ సేన పేరుతో ఈ పార్టీని అనౌన్స్ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ పేరుపైనే పార్టీని రిజిస్టర్ చేయాలని చెప్పి ఆమె దరఖాస్తు చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే నెల రోజుల సమయం ఇచ్చి అందుకు టీఆర్ఎస్ పార్టీ పైన ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని చెప్పి ఈసీ కావచ్చు, కల్వకుంట్ల కవిత కావచ్చు, పలు మీడియా సంస్థల ద్వారా ఆమె ప్రకటన ఇచ్చిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ పైన పెద్ద ఎత్తున అభ్యంతరాలు ఈసీకి వెలువెత్తిన పరిస్థితిని మనం చూస్తున్నాం. మనకున్న సమాచారం మేరకు టీఆర్ఎస్ పార్టీపై దాదాపు 600కు పైగా అభ్యంతరాలు వచ్చినట్టు తెలుస్తుంది. అందులో ప్రధానంగా ప్రస్తుతం తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కూడా కల్వకుంట్ల కవితకు సంబంధించిన టీఆర్ఎస్ పార్టీపై అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ప్రధానంగా బీఆర్ఎస్ అభ్యంతరాల్లో 14 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడి తెలంగాణ సెంటిమెంట్ ను అదే పేరుతో అంటే టీఆర్ఎస్ పేరుతోనే తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం, ఆ తర్వాత 10 ఏళ్లు అధికారంలో ఉన్నాం. ఇప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీగా టీఆర్ఎస్ మారినప్పటికీ కూడా చాలా పల్లెల్లో గ్రామాల్లో ఇంకా బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీగానే భావిస్తున్నారు. కాబట్టి ఒకవేళ కవితకు టీఆర్ఎస్ పార్టీని కనుక కేటాయిస్తే టీఆర్ఎస్ అన్న పేరు ప్రజల లోపల కన్ఫ్యూజన్ చేస్తుంది. అది బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల సమయంలో నష్టం చేస్తుంది. కాబట్టి కవితకు ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీ పేరును కేటాయించొద్దని చెప్పి టీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఈసీ దగ్గర అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఇక దాంతో పాటు మహారాష్ట్రకు చెందిన ఒక టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సామాజిక సేన అనే పార్టీ పేరును ఇప్పటికే కవిత కంటే ముందే పేరును రిజిస్టర్ కోసం ఈసీకి వాళ్ళు అభ్యర్థించినట్టు తెలుస్తుంది. వాళ్ళు కూడా టీఆర్ఎస్ పార్టీపై అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఇక తెలంగాణకు సంబంధించిన తెలంగాణ రాజ్య సమితి టీఆర్ఎస్ అనే మరో పార్టీ కూడా కవిత టీఆర్ఎస్ పార్టీపై అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. కాబట్టి ఈ విధంగా ప్రధాన పార్టీలతో పాటు దాదాపు 600కు పైగా ఈసీకి కవిత టీఆర్ఎస్ పార్టీ అభ్యంతరాలు వ్యక్తమైనట్టు తెలుస్తుంది. కాబట్టి కవితకు ఈ టీఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన ఈ పేరు ఏ మేరకు ఈసీ కేటాయిస్తుంది అన్న దానిపై కొంత కొంత ఉత్కంఠ నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో కవిత మరోసారి ఈసీని ఆశ్రయించేందుకు పూర్తి స్థాయిలో సమాయత్తం ఉన్నట్టు తెలుస్తుంది. ఓకే కరుణాకర్, థ్యాంక్ యూ.